ఏంటిది? దేవుని దగ్గర ఎవరు లేరు, ఎక్కడెళ్ళారబ్బా? ఒకరు కనిపించట్లేదే. ఏంట్రా దేవుణ్ణి ఒక్కడిని వదిలేసి ఇక్కడ వచ్చి ఫోన్ నొక్కుంటా ఉన్నారు? ఇంకేం చేయాలి బాబాయ్? మండపం వేసాం, దేవుని కూర్చోబెట్టేసాం, పూజలు కూడా అయిపోయాయి. ఇంకా అక్కడికి ఏం చేయాలి? ఏమి చేయాలా? చేయాల్సిందంతా ఇప్పుడే. ఇంకేం చేయాలి తాతయ్య? ముందు మీ ఫోన్లన్నీ తీసి ఇవ్వాలండి. ఇప్పుడు చెప్పండి రా, దేవుని గురించి మీకేం తెలుసు? మాకన్నీ తెలుసు బాబాయ్. దేవుడికి సున్నుండంటే ఇష్టం, కుటుంబం అంటే ఇష్టం, అన్ని చేసి పెట్టాక ఇంకేం చేయాలి? ఓహో, అంతా తెలుసా మీకు? ఇంకేం తెలియాలి బాబాయ్? అసలు దేవునికి ఏనుగు తల ఎందుకుండా చెప్పండి రా. మాకెవరికి తెలియదు తాతయ్య. ఎందుకంటే తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ మాట తప్పకూడదని తల్లి మాట జవదాటని కొడుకుగా సాక్షాత్తు తన తండ్రితోనే యుద్ధం చేశాడు మన గణపయ్య. యుద్ధంలో తన తండ్రి గారి చేతిలో మరణించాడు. అప్పుడు శివయ్య గజాసురుని ఏనుగు తల తెచ్చి మన గణపయ్యకు పెట్టారు. ఒకరికి మాట ఇస్తే తప్పకూడదని ఈ దేవుని త్యాగాన్ని చూస్తేనే మనకు తెలుస్తుందిరా. మన హిందూ ఆచారాలు తెలుసుకోవడం మన ధర్మము. ఏదైనా పని చేయాలంటే తొలి పూజ మన గణపయ్యకే చేస్తాము. అలాంటిది పండగ రోజు కూడా సెల్లులు చూసుకుంటే ఎలారా? నిజమే బాబాయ్ మీరు చెప్పింది. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత. కనీసం ఈ 3 రోజులైనా భక్తితో దేవుని పూజించండి. ఆ గణపయ్య మీకు తోడుగా ఉంటాడు.